నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 86 8 and 10 స్టాంజాస్ 86వ కీర్తన 8 మరియు 10వ చరణముల్లో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, మన ప్రభువారు ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు గనుకనే భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా దేవుని సన్నిధి నమస్కారం చేస్తారని, వారు దేవుని నామాన్ని గణపరుస్తారని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత దినాల్లో కూడా ఇప్పటి వరకు దేవుడు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నారా? వాటిని బట్టి మరి దేవుని గణపరిచేటటువంటి వారుగా ఉంటున్నారా? ఒకవేళ మనం మర్చిపోయి వాటిని అశ్రద్ధ చేయవచ్చేమో, కానీ ఎందరో ఆయనను నిశ్చయముగా నమస్కరించి గణపరిచేటటువంటి వారుగా ఉన్నారు. అశ్రద్ధ చేసేటటువంటి మనం ముందున్నటువంటి జీవిత కాలంలో దేవుని యొద్ద నుండి వచ్చే సహాయాన్ని మనం దూరం చేసుకుని అపవాది ఉచ్చుల్లో చిక్కబడినటువంటి వారమై పలు విధములైనటువంటి ఇబ్బందుల్లోనికి మనం నెట్టివేయబడతాం. కనుక అపవాదికి చోటివ్వక మన జీవితమందు ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన సన్నిధిని నమస్కరించుచు ఆయన నామమును గణపరచుట మన జీవితానికి ఎంతో గొప్ప దీవెన, ఆశీర్వాదం కలుగు చేస్తుందని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మరొక మాటను మనం చదివినట్లయితే సామ్స్ 50 23rd స్టాంజా 50వ కీర్తన 23వ చరణంలో రాయబడిన మాట, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. నిజమే, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఎవరైతే ఆయన నమస్కరించి గణపరుస్తారో అట్టి వారు దేవుని మహిమపరచువారని, రెండవదిగా వారు తమ ముందున్నటువంటి కాలంలో మనుషులు చేసే సహాయాన్ని బట్టి కాదు కానీ దేవుడు తన రక్షణను వారి కొరకు కనపరుచున్నట్లు నేడు దేవుణ్ణి నమస్కరించుట, గణపరచుట, మహిమపరచుట అనేవి మనములను దేవుడు రక్షించుటకు మనము మార్గమును సిద్ధపరచుకున్నటువంటి వ్యక్తులుగా ఉంటాము అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు క్షేమముగా ఉన్నప్పటికీ రేపటి దినం ఏమి జరుగునో ఎరుగని వారం. అయితే మనల్ని మనం రక్షించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మనతో ఎందరున్నా కానీ మనల్ని కాపాడలేని పరిస్థితులు ఎన్నో మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఇట్టి పరిస్థితుల్లో దేవుని రక్షణ మనం పొందినట్లు నిశ్చయముగా ప్రభు సన్నిధానమునకు సమీపించి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకమునకు తెచ్చుకుని నమస్కరించి గణపరిచి మహిమపరిచి ముందున్నటువంటి భవిష్యత్ కాలానికి ప్రభు అనుగ్రహించే రక్షణను పొందేటటువంటి దీవెన గలవారంగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకునే ప్రియులను దీవించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తి మేలు కలుగు చేయమని, ముందున్న కాలమంతా మీ రక్షణ మా ప్రియులందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్.